వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. ఈ మధ్య అయితే చాలా రోజులు అయిపోయింది కదా మీకు కొన్ని రివ్యూస్ షేర్ చేసుకుని, కానీ చాలా రోజులు అయిపోయింది మీతో ఇలా మాట్లాడి కూడా. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను అంతకుముందు మీకు రోజ్మెరీ వాటర్ గురించి, అట్లానే ఇంకా మన ఫ్లాక్స్ సీడ్ జెల్ గురించి, అలా జనరల్గా మనం ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. ఎక్కువగా సెలబ్రిటీస్ కానీ వాళ్ళంతా ఎక్కువ ప్రమోట్ చేస్తుంటే మనకేమంటే మళ్ళంటి వాడాలా, వాడితే నిజంగా యూజ్ ఉంటుందా అనేసి డౌట్ ఉంటుంది కదా. సో అందుకోసంగా నేను కొన్ని ట్రై చేసి బాగున్నాయి అనుకుంటే మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను కదా. సో ఈరోజు అయితే నేను ఇది గుడ్ వైబ్స్ వాళ్ళ గోల్డ్ పీల్ మాస్క్ ఉంటుంది కదా, పీల్ ఆఫ్ మాస్క్ అని చెప్పేసి. సో ఇది ఎప్పుడోసారి కొన్నాను నేను, ఎప్పుడో మా కజిన్ మ్యారేజ్ అయితే అప్పుడు ఒకసారి యూస్ చేశాను, మళ్ళీ అయితే యూస్ చేయలేదన్నమాట. సో ఒకసారి మీకు కూడా యూస్ చేసి చూపిందాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది అనేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. యాక్చువల్గా దీని ఎంఆర్పి ప్రైస్ 250 ఉంది, బట్ 250 ఏం పడలేదు నాకు అసలు ఎంత పడింది ఎగ్జాక్ట్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. మనం ఇదైతే అప్లై చేసుకునే ముందు అయితే ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. సో నేనైతే క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇదైతే మీకు ఇప్పుడు అప్లై చేసి దీని రిజల్ట్స్ అనేది మీకు ఎలా ఉంది అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో దట్ మీకు ఇది కొనుక్కోవాలా వద్దా అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా. నేను ఒక్కసారి అయితే అప్లై చేశాను అంతే. సో ఇట్లా ఏం నేనైతే పూసుకోదలుచుకోలేదు అనమాట. ఇది కింద పడిపోతుంది, మనం ఏం ప్రమోషన్ చేయట్లేదు కాబట్టి మనకు వచ్చిన స్టైల్లో మనం అప్లై చేసుకున్నాము. దీనిలో అయితే ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చిన దాని ప్రకారంగా అయితే ఐ చుట్టూ అవాయిడ్ చేయమని ఇచ్చారు. స్మెల్ అయితే బాగుందన్నమాట. కలర్ కూడా మనకి గోల్డ్ కలర్ అయితే ఉంది. జస్ట్ ఇంకా మనం దీన్ని అప్లై చేసేసుకోవడమే. నేను ఫేస్కి చాలా తక్కువ వాడటము, అంటే హెయిర్ అంటే ఇష్టం కానీ నాకు ఫేస్ మీద అంత కేర్ అయితే తీసుకోను. బట్ అప్పుడప్పుడు సెల్ఫ్ ప్యాంపరింగ్ కూడా అవసరం కాబట్టి సో ఈరోజు అప్లై చేసుకోవాలనిపించింది, అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు చూపించినట్లుగానే నేను ముందు డైరెక్ట్గా అప్లై చేసుకుంటేనే అంత అతికేది కాదేమో, చేతులంతా అతికిపోయింది. సో ఇట్స్ బెటర్ టు యాడ్ డైరెక్ట్లీ ఆన్ ఫేస్, తర్వాత రబ్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది. చేతిలో వేసుకుని మళ్ళీ ఇంకొక చేతి పెట్టడం వల్ల ఎక్కువ దాన్ని పీక్కోవడమే నాకు పని ఎక్కువైపోయింది. అండ్ ఐస్కి తగలనివ్వద్దు, నేను కొంచెం టచ్ చేసేసాను. బట్ మీరు మాత్రం జాగ్రత్తగా అప్లై చేసుకోండి.
15 మినిట్స్ ఉంచిన తర్వాత అయితే బాగా డ్రై అయిపోయింది. సో తర్వాత ఇంకా తీసేసాను. కానీ అది తీస్తున్నప్పుడు సాటిస్ఫాక్షన్ భలేగా ఉంటుంది. యాక్చువల్లీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏవేవో ఉంటాయి, అవి కూడా పోతాయి అంట. నిజంగానే పోతాయి అనుకుంటా. ఫేస్ క్లియర్గా అనిపిస్తుంది. నాకైతే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అట్లా ఉండవు, కానీ ఫేస్ అయితే క్లియర్గా కొంచెం మొత్తం అంతా కూడా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది క్లీన్ అయింది. ఒక 15 మినిట్స్ అయితే ఉంచిన తర్వాత అయితే పీల్ ఆఫ్ చేసేసాను. సో మీకే తెలియాలి. యాక్చువల్గా మేబీ నెక్స్ట్ డేకి ఇంకా ఏమైనా వస్తుందేమో చేంజ్, నేను మీకు రేపు కూడా చూపిస్తాను. అట్లనే రోజ్మెరీ వాటర్కి సంబంధించి కానీ అట్లా ఇంకా చాలామంది దాని గురించి అడుగుతూ ఉన్నారనమాట. నేను మళ్ళీ ఇంకొక వీడియో దానిపైన అయితే కంపల్సరీ చేస్తాను. అంటే ఆ హెయిర్కి సంబంధించి ఎంతవరకు యూజ్ అవుతుంది, అట్లనే నేను హెయిర్ కేర్ కూడా స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను త్వరలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ దీనికి సంబంధించిన రివ్యూ ఎలా ఉందనేది రేపు కూడా యాడ్ చేస్తాను. సో మీకు నా వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా లైక్ చేయండి. అట్లనే మీకు ఇంకేమైనా అంటే నార్మల్వి మనకి సేఫ్ అనుకున్నవి ఇంకేదైనా మీకు ట్రై చేయాలనుకుంటే నాకు చెప్పండి, నేనైతే ట్రై చేస్తాను. బట్ నాకు మంచి ఐడియాస్ మాత్రం ఇవ్వండి. డెఫినెట్లీ విల్ డూ ట్రై. నెక్స్ట్ డే అయితే కలుసుకుందాము. అండ్ నాకు ఈలోపు మంచి మంచి ఐడియాస్ మీరు కమెంట్స్లో షేర్ చేయండి. తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో ఫేస్ అయితే క్లీన్ చేసేసుకుని నిద్రపోయాను. అండ్ నెక్స్ట్ డే మీకు ఎలా ఉందనేది చూపిస్తాను. సో నెక్స్ట్ డే ఇంకా బాత్ చేసిన తర్వాత ఫేస్ ఇట్లా ఉంది. నేనేమి ఇంకా అప్లై చేయలేదు. తర్వాత ఇంకా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే బాగానే ఉంది. సో గ్లో అయితే ఓకే, మనకి 2 డేస్ అట్లా అయితే ఉంటుంది. ట్రై చేయొచ్చు, ఎందుకంటే మనకున్న ఎక్స్ట్రా ఆయిల్ కానీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏమైనా ఉంటే పోతాయి కాబట్టి. సో ఇట్స్ వర్త్. సో యూ కెన్ బై. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.